గత 10 సంవత్సరాల క్రితం సామాన్యులు 10 రూపాయలు రీఛార్జీలు చేసుకునేటువంటి అవకాశం ఉండేది. అయితే ఆ రోజు ఒక కాల్ కాస్ట్ రూపాయి, 1 GB డేటా 100 నుంచి 150 రూపాయలు ఉండేది. అలాగే 3 నెలల్లో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ కూడా ఉండేవి. అయితే ఈరోజు 1 GB డేటా 150 రూపాయల నుంచి ఈరోజు 15 రూపాయలకు వచ్చింది. అలాగే కాల్స్ కూడా సెకండ్ పైసాకు వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ వచ్చినాయి. సో ఈ సాంకేతికత పెరిగి కాల్ ఛార్జెస్ తగ్గినాయి, డేటా ఛార్జెస్ తగ్గినాయి. కానీ ప్రజలకు భారం మాత్రం తగ్గలేకపోగా ప్రజలకు భారం పెరిగింది. ఆ రోజు 10 రూపాయల కార్డు రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకునేటువంటి అవకాశం ఉండేది. అలాగే ఈ మొబైల్ డేటా కూడా వాళ్ళకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ టెలికాం సంస్థలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. మీరు కాల్స్ వాడినా వాడకపోయినా నెలకి 300 రూపాయలు రీఛార్జ్ చేయాల్సిందే. ఆ రోజు 10 రూపాయల నుంచి వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పే చేసేటువంటి అవకాశం ఉండేది. అలాగే అన్లిమిటెడ్ డేటాలు ఇవ్వడం వల్ల ఈరోజు యువత ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోవటం, అలాగే మహిళలు కానీ పెద్దలు కానీ చాలామంది రీల్స్ కానీ యూట్యూబ్లో చెత్త వీడియోస్ కానీ అలాగే ఇక అనేక రకాల డైవర్షన్స్కి ఇదయ్యి ఈరోజు ఇల్లీగల్ అఫైర్స్ అంటే సంఘ విద్రోహ కార్యక్రమాలు కానీ ఇలాగ చాలామంది జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కాబట్టి అన్లిమిటెడ్ డేటాను కూడా బ్యాన్ చేసి విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ వాళ్ళ పర్పస్కి అన్లిమిటెడ్ డేటా అవసరం ఉందంటే దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని అన్లిమిటెడ్ డేటాలు ఇవ్వాలి అని కూడా కోరుతున్నాను. అలాగే నేను మాట్లాడిన అంశం కరెక్ట్ అనిపిస్తే దీన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మరియు టెలికాం సంస్థలకి చేరి దీనికి ఒక మంచి పరిష్కారం దొరికే విధంగా దీన్ని చేరవేయాలని కోరుకుంటున్నాను. జై హింద్.